హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ పావని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావని లైఫ్ స్టైల్. చూడండి ఫ్రెండ్స్, మా గార్డెన్ ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను. మా గార్డెన్ అంతా చూడండి ఫ్రెండ్స్, గ్రేప్స్ ఎలా ఉన్నాయో. క్రేపర్స్ కూడా పెట్టుకున్నాను. చూడండి బీరకాయలు ఎంత లాంగ్గా ఎంత హెల్తీగా ఉన్నాయో. పసుపు కూడా నాటుకున్నాం ఫ్రెండ్స్. ఆర్గానిక్గా పండించుకునే పసుపు ఉంటే బాగుంటుంది కదా. పసుపు కూడా పెట్టించుకున్నాం. ద్రాక్ష ప్లాంట్ టబ్లో పెట్టించుకున్నాం. పసుపు టబ్లో ఎంత బాగుంది, బాగా గ్రోత్గా వస్తుంది కదా. ఆకులు కూడా ఎంత హెల్తీగా ఉన్నాయో. టమాటా పెట్టించుకున్నాం. చూడండి టమాటా ఫ్లవరింగ్ వచ్చింది. దీన్ని కొంచెం బోన్ మీల్ అవి వేసుకుంటే మంచి హెల్తీగా వస్తాయి. వంకాయలు చూడండి ఇంక ఇప్పుడే స్టార్ట్ అయ్యేవి. ఇది విత్తనం కోసం ఉంచాం ఈ పండు. ఇదంతా గార్డెన్లో వంకాయలు, బెండకాయలు ఫ్లవరింగ్ వచ్చింది చూడండి, భలే ఉన్నాయి కదా. కాయలు కూడా స్టార్ట్ అయ్యాయి. ఇంకో బెండకాయలు చూడండి ఎంత హెల్తీగానే ఉన్నాయి. దీన్ని హెల్తీగా ఉండడానికి కారణం నేను ఓడబ్ల్యూడిసి యూజ్ చేస్తూ ఉంటాను. ఓడబ్ల్యూడిసి యూజ్ చేయడం వల్ల మనకు పెస్టిసైడ్స్ ఏమీ లేకుండా నీట్గా గ్రీనిష్గా ఉంటాయి. ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ భలే ఉంటుంది. కాకరకాయలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి కాకరకాయలు. చూడండి ఇది చిన్న కాకరకాయలు. ఇవన్నీ కాకరకాయలు ఎంత ఎన్ని ఉన్నాయో చూడండి. బీరకాయలు చూడండి భలే హెల్తీగా ఉన్నాయి కదా. చూడండి ఫ్రెండ్స్, సపోటా చెట్టుకి పైన క్రేపర్ ఉంది. కాకరకాయలు, డ్రాగన్ ఫ్రూట్స్ పెట్టుకున్నాం. డ్రాగన్ కూడా చూడండి ఇది బార్బడోస్ చెర్రీ ఎంత హెల్తీగా ఉందో చూడండి. బుషీగా ఉంది కదా. ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యి రాలిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఫ్రూటింగ్ అయితే లేదు. చూద్దాం. ఇదంతా భలే ఉంది కదా. వాటర్ క్యాన్లో పెట్టించుకున్నాం. ఇది లెమను. ఇది గ్రీన్, ఈ మధ్యనే రీపార్ట్ చేశాను, వేరే మొక్కలో లేచింది అది. ఇది ఆరెంజ్ మందార, బుట్ట మందార. ఇది మెరిన్ కలరు. చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో. ఓడబ్ల్యూడిసి వాడితే మనకు అంత భలే ఉంటాయి. గార్డెన్లో మొక్కలన్నీ బాగానే ఉంటాయి. చూసారు ఎక్కడైనా పెస్టిసైడ్ ఉందా? ఏమీ లేదు కదా. చూడండి మందార. ఈ మధ్యనే మందారాలు తెచ్చిపెట్టాం ఫ్రెండ్స్. చూడండి కలర్స్, ఎల్లో, రెడ్ కలర్స్ అన్నీ పెట్టాం. బంతి కూడా పెట్టించుకున్నాం. ద్రాక్ష ప్లాంట్, మిర్చి, పొన్నగంటి. చూడండి తులసి మా గార్డెన్లో సన్నజాజులు పెట్టాం. ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్స్. వన్ ఇయర్ అయింది పెట్టుకొని, ఇంకా ఫ్రూటింగ్ స్టార్ట్ అవ్వలేదు. వేరు వేరు టబ్స్లో అరేంజ్ చేసుకున్నాం. అన్నీ ఒకే దాంట్లో లెగిచాయి. వేరే వేరే దాంట్లో అరేంజ్ చేసుకున్నాం. చూద్దాం ఫ్రెండ్స్. డ్రాగన్ ఫ్రూట్స్ ఎల్లో, వైట్, పింక్ పెట్టుకున్నాం. 3 రకాలు గ్రో బ్యాగ్లో పెట్టుకున్నాం. చూడండి మా గార్డెన్ అంతా ఒకసారి. ఇవన్నీ డిసెంబరాల్ కలర్స్. ఇది మల్బరీ ప్లాంట్ ప్రూనింగ్ చేసుకున్నా. స్టెమ్స్ అన్నీ కట్ చేసాను, ఫ్రూటింగ్ వస్తాయి.
ఇలా కట్ చేసుకొని ఆకులన్నీ తీసుకుంటే మనకి ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ ఆకులు మళ్ళీ మనం కంపోస్ట్లో వేసుకుంటే ఆ కంపోస్ట్ మొక్కలకి వేస్తే అది గ్రోత్గా పెరుగుతాయి మొక్కలు. చూడండి, ఇది నేరేడు చెట్టు, ఇవన్నీ మందారాలు. ఇవన్నీ ఎక్కువ మందారాలు కలెక్షన్స్ పెట్టుకున్నాం. చూడండి మా గార్డెన్ అంతా చూడండి ఫ్రెండ్స్.